Today is 24th May 2024 and this is Nala Kalpali calendar. This video is only for information purpose. ఈ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ రిలేటెడ్ 1 year ఆఫ్ ఎల్జీ పాలిమర్స్ అనే టీవీ ప్రోగ్రాంలో నేను మాట్లాడడం జరుగుతుంది పాస్ట్లో. ఆ వీడియో 1 year ఆఫ్ ఎల్జీ అంటే గూగుల్ యూట్యూబ్ ఓపెన్ చేసి ఎల్జీ పాలిమర్స్ 1 year అని కొడితే మా వీడియోస్ అని వస్తాయి. ఇదొక ధారావాహిక ప్రోగ్రామ్, మీన్స్ ఎపిసోడ్స్ అవి. 6 months ఆఫ్ ఎల్జీ పాలిమర్స్, 1 year ఆఫ్ ఎల్జీ పాలిమర్స్, 2 years ఆఫ్ ఎల్జీ పాలిమర్స్ కూడా ఉంది, 3 years ఆఫ్ ఎల్జీ పాలిమర్స్ ఉంటుంది, 4 years ఆఫ్ ఎల్జీ పాలిమర్స్ కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు 4 years అయినది కాబట్టి 4 years ఆఫ్ ఎల్జీ పాలిమర్స్. నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అనలిటికల్ కెమిస్ట్రీ ఫ్రమ్ ఆంధ్రా యూనివర్సిటీ అండ్ ర్యాంకర్ని కూడా మంచి మెరిట్ ర్యాంక్ మీద క్వాలిఫై అయ్యి ఆంధ్ర యూనివర్సిటీ పరిధిలో విశాఖపట్నంలో సీట్ తెచ్చుకుని కష్టపడి చదువుకుని ఎంఎస్సి పోస్ట్ గ్రాడ్యుయేట్. అండ్ ఈ ఐఐటి మద్రాస్ పేటెంట్ లా కూడా నేను ఎగ్జామ్ రాసి త్రూఅవుట్ ఇండియా ఎంహెచ్ఆర్డి వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ ఫీజు కట్టి ఎగ్జామ్ రాసి 90 మార్క్స్ని సెలెక్ట్ అయ్యాను. ఐ వర్క్డ్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ హ్యావింగ్ 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ బై 29 years ఆఫ్ 30 years అయితే 11 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బికాజ్ 19 years నుంచి నేను ట్యాక్స్ వెళ్ళాను. అండ్ దిస్ ఇస్ ద విక్టిమ్స్ అసోసియేషన్ ఈ స్టైరిన్ గ్యాస్ లీక్ అనే యాక్సిడెంట్ అవ్వడం, నేను మదర్ రీహాబిలేట్ అవ్వడం, మదర్ 6 days ఐసీయూలో ఉన్నారు. నేను 6 days మీన్స్ 4+2 days, అంటే 4 days ఐసీయూ, 2 days జనరల్ వార్డు. నేను 3 days ఐసీయూ, 1 day జనరల్ వార్డు. ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్స్ ఇచ్చి గవర్నమెంట్ నుంచి సీఎం రిలీఫ్ నుంచి గవర్నమెంట్స్ ఇచ్చి 484 people అండ్ 1 person కంటిన్యూస్లీ ఆన్ వెంటిలేటర్ అండ్ 99 ప్రైమరీ ట్రీట్మెంట్. 2000 people are treated as per the statements in the NHRC report. 2000 people are treated in 1 day. 5000 people are treated till 7 July 2020. ఈ ఎల్జీ పాలిమర్ గ్యాస్ లీక్ అనేది పాండమిక్ టైంలో అవడం, కంటిన్యూస్ ట్రీట్మెంట్స్కి ప్రొవిజన్ అనేది లేకపోవడం, కేజీహెచ్ అందుబాటు లేకపోవడం, మమ్మల్ని అపోలో ఆరోలో జాయిన్ చేస్తున్నారు. అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ప్రైర్ టు గ్యాస్ లీక్ నాకు కానీ మదర్కి డయాబెటీస్ అవి ఉన్నాయి. నాకైతే ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు ప్రైర్ టు గ్యాస్ లీక్. ఫిట్నెస్ సర్టిఫికెట్స్ అనే అవసరం. అంటే ఫార్మా ఇండస్ట్రీలో వర్క్ చేశానంటే నేను నాట్ రిలేటెడ్ టు ద ప్లాంట్. R&D డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ సర్టిఫైడ్ ల్యాబొరేటరీలో ట్రైనింగ్ కింద స్టైపెండ్ బేసిస్ వర్క్ చేస్తున్నాను. ప్లాన్స్ అవి వేరే దాంట్లో పడుతుంది, సపరేట్ వే డిస్కస్ చేద్దాం. సో ఆఫ్టర్ దట్ ఐ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ అన్వాలంటరీ ఇష్యూస్ అండ్ వాజ్ బీయింగ్ టు ద సైబర్ క్రైమ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్ విచ్ విల్ డిస్కస్ ఫర్దర్ ఇన్ అదర్ వీడియోస్. రిగార్డింగ్ ద gas leak, after the discharge from the hospital, I went to that hyper committee and also met the state chief secretary on behalf of victims. We formed an association, Energy Farmers Gas Leak Victims Welfare Association. On behalf of association, we have submitted several letters to the district director, to the chief secretary, and also to the district legal services authority. Also, I am going on behalf of LG Farmers Gas Leak only, not for any other purpose, not for any private cases, something like that. ఈ 585 మంది ప్లస్ ఈ ప్రాక్సిమిటీ ఆఫ్ ఏరియాలో 10,000 మందిని మ్యాప్ చేసుకున్నారు, థ్రెడ్ జోన్ ఏరియా అని. ప్లాన్ ఫర్ రిస్టరేషన్ ఫర్ కంపన్సేషన్ టు హెల్త్ అనే కాంపోనెంట్ కింద 10-bedded హాస్పిటల్ విత్ సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీ షుడ్ బి మేడ్ అవైలబుల్ డ్యూరింగ్ పాండమిక్ టైం. వై బికాజ్ 10,000 మంది థ్రెడ్ జోన్ ఏరియాలో ఉండడం, వాళ్ళకి హెల్త్ మెడికల్ టెస్ట్లు చేసి ఈ ఎవరైతే హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి పాండమిక్లో ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఒక 3 డాక్టర్లు కూడా రిక్రూట్ చేసి వైద్య సేవలు అందించాలి అని పివి సుధాకర్ అనే ప్రిన్సిపల్ కేజీహెచ్ గారు ఒక హాస్పిటల్ ప్రపోజ్ చేసినట్టు ఏమించే వారికి. హాస్పిటల్ ఇక్కడ కట్టకపోవడం, ట్రీట్మెంట్స్ అందకపోవడం, ఇన్ టైంలో పాండమిక్ అవ్వడం, రాజీవ్ ఆరోగ్య పథకాలు వర్కౌట్ అవ్వకపోవడం ఆ టైంలో. ఎందుకంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు క్యాష్ పే చేస్తున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్కి. మా మెడికల్ రిపోర్ట్స్ మీద పేడ్ త్రూ క్యాష్ ఉంటుంది.
సో చాలామంది విక్టిమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ కన్సర్న్స్ అన్ని బేస్ చేసుకుని మేము మాట్లాడున్నాం మీడియా వాళ్ళతో. నా దాకా అయితే లైపోమాస్ అంటే నాట్ రిలేటెడ్ టు క్యాన్సర్. లైపోమా అంటే బ్యాక్ సైడ్ చిన్న చిన్న గడ్డలు చాలామందికి వచ్చినాయి, నాకు కూడా వచ్చినాయి. అయితే ఒక 8 months to 1 year సఫర్ అవ్వాల్సి వచ్చింది. 8 months బ్యాక్ సైడ్ డాక్టర్ అనేది రిమూవ్ చేసాం. నాట్ రిలేటెడ్ టు ఎనీ మేజర్ సర్జరీ. 1-2 hours సర్జరీ చేసి లైపోమాస్ రిమూవ్ చేసినట్టు బాగా హోల్స్ డీల్ చేసి ఇంత సర్జరీ ద్వారా అన్వాంటెడ్ ఏదైతే బాడీలో అన్వాంటెడ్ థింగ్స్ అంతా ఇన్హేల్ చేసాం అని రిమూవ్ చేసాము. బాడీలో ఎటువంటి లంగ్ ప్రాబ్లమ్స్ కానీ లేదా ఆర్గాన్ ఇష్యూస్ కానీ ఏం లేదు ప్రయర్ టు గ్యాస్ట్రిక్. ఆఫ్టర్ గ్యాస్ట్రిక్ వచ్చినవన్నీ కూడా ఆగస్ట్ 2021 పోయినాయి. లంగ్ ఇన్ఫెక్షన్స్ కూడా లంగ్ ఇంజూరీ అయి ఉన్నది ఆఫ్టర్ గ్యాస్ట్రిక్. అండ్ ఐ వాజ్ రికార్డ్ కంప్లీట్లీ. ఇట్ వాజ్ వెరీ ఫైన్. I just want to update you the situation. The total people affected of the gastric is 19,893. They are placed in 23 shelter camps organized by the GVMC and Sivahachal Devasthana. 585 people are injured, 320 people are wounded, 5,000 people are treated, 10,000 people were given health monitoring books for the district DMH office, but no hospital provision is made available from the DMH end. Where when I raised the issue during the LG Polymer 1 year in TV program, the Polymer factory management contacted me, and they immediately on humanitarian grounds they started a hospital for OP services only, not for complete treatment. Why? Because it is not possible for the factory to provide complete treatment to the villages. Means a lot of people are in the threat zone area. 10,000 people are mapped, 25,000 people are mapped in that Google model. Means they have the data with the government agency. Is what the letter from the LG Polymer factory from June 2021. We are providing a hospital on OP outpatient on humanitarian ground. Because of me talking to the media, the concerned general manager of the factory is youngest towards the victims of gastric. LG Polymer factory is very friendly with the victims and the management is directly talking with them. The issue and the subject matter is pending with the courts from the past 4 years. Since the judgment is pending, the factory is also under shutdown mode. They said that they can't intervene in the matter when it is taken as sumoto by the sumoto means they themselves has taken up the case on sumoto basis on 7 May 2020 itself. So that's also letters are sent to us. So I just want to update you that I was very fine before the gas leak and completely recovered, and I am not using any type of medication from 2021 onwards. I am not on any medication or I have any ailment issues from 2021 after 2021 until 2021 August. From 2021 February I was restricted to that because of backside lumps came in my backside, and I was completely recovered. My mother was very, very good. She has some diabetes and some other issues. She was fallen inside the house. Both of us are picked up by the NDRF and the state police. They completely given all the facilities to the victims. The rehabilitation from the government is also very fine. And the CM of Andhra also responded in line with the district agencies and the central agencies also. So I just want to update you that we are very fine, right? This is posted on my personal channel, YouTube channel, right? So Jai Hind, right? This video is completely for information purposes only to the followers, that I don't have any ailment issues or any health issues. As the videos of me during the styrene gas leak accident are circulating, or the media videos, some people are misusing. They are misrepresenting that I have some disease before or after the 2021. It is common that people suffer of different accidents and they are involved in that. Because of God's grace, I got treated by good doctors, and I was provided the medical facility from my end, from out of my own incomes only.
and family incomes, and the incomes received legally from the government of Andhra. 1 lakh is given to that heavily affected victims from the Chief Minister Relief Fund, and to the injured victims, and the entire compensations to the deceased, and other property damage and other things are pending in the court. This is for information purposes only, since the people who published that video online, some people, especially from my family also, some people are questioning why you talk to the media. It is completely for public interest only, not for any personal or the intention. I don't have any other intention. I just want, I was serving voluntary on this issue. So only for public interest only we talk to the media under 1 year of Ajit Palmer's TV program. We don't have any personal or someone should attribute us to any other personal motives behind all these things. No one is working for any material benefits. The association is also formed and is registered with the under registration acts of the government of Andhra Pradesh to serve the poor of the area, especially to the poor of the area who suffered of the gas leak, and that's what I can say as of now. Jai Hind.